అర్థమైందా మీకు? మీ అందరూ రావడం వల్ల మొత్తం అందరూ ఇక్కడ నిలబడిపోయి మొత్తం ఏదో సినిమా జరుగుతున్నట్టు చూస్తున్నారు. దానివల్ల అవును, ఇప్పుడు మీడియా రాక అసలు ఇక్కడ మీడియా అనేది రాకపోయి ఉంటే ఇంత పబ్లిసిటీ వచ్చేది కదా, ఇంతమంది జనాలు కూడా వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు, ఇప్పుడు ఎక్కడెక్కడ ఎలా ఉంటది కదా సార్? ఇప్పుడు మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా. 12:40 కాడ నుంచి ఇప్పుడు 2 అవుతుంది. ఇప్పుడు వరకు దింపనివ్వట్లేదు, అమ్మనివ్వట్లేదు, అసలు వ్యానే ఆగనివ్వట్లేదు. మరి దింపే వాళ్ళందరూ దింపుకున్నారు, అమ్మే వాళ్ళందరూ అమ్ముకున్నారు. మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు మాకు వాళ్ళు అర్థం కావట్లేదు. పోలీసులు వచ్చి మీతో ఏమైనా మాట్లాడడం జరిగిందా? ఏమైనా నోటీసులు ఇచ్చారా? ఏంటి? ఏమి ఇవ్వలేదు, ఏమి చేయలేదు. జస్ట్ ఊరికే ఇక్కడ పెట్టొద్దని చెప్తున్నారు. అంటే వ్యాన్ ఆపడానికి వీల్లేదు, దింపడానికి వీల్లేదు అని చెప్పి. మరి వ్యాన్ ఆపుకోకపోతే మా సామాగ్రి ఎలా దించుకోవాలి ఏంటి అనేది మీరు అడగలేదు? ఇప్పుడు నేను అడిగాను, సరే గమ్మని దింపుకోమన్నారు. మళ్ళీ ఇంతలో ఏమైపోయిందో మరి వ్యాన్ వేసుకెళ్ళిపోయారు. దింపుకోమన్నారని నేను అటు లోపలికి వెళ్ళాను, 2 సామాన్ దింపాము, మళ్ళీ వ్యాన్ వేసుకెళ్ళిపోయారు. పోలీసులు తీసుకెళ్లారు? ఎవరు తీసుకెళ్ళారు? ట్రాఫిక్ పోలీసు. వ్యాన్ పోలీసులు తీసుకెళ్లారు. అక్కడ పెట్టారంట మూల మీద. ఎక్కడుందో పదండి వెళ్ళి వాళ్ళని అడుగుతాం. చిరు వ్యాపారి కుమారి ఫుడ్ స్టాల్ స్థలాన్ని మార్చాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆమె మొన్నటి వరకు చేసిన స్థలంలోనే ఫుడ్ స్టాల్ కొనసాగించుకోవచ్చని చెప్పారు. బయట బగారా అమ్మ నీకు నాకు బోటి అండి. అది బయట బగారేనా? బగారా ఇక్కడ బోటి ఇవ్వనా? చిన్న ఫ్రై కదా 2 బగారేనా కదా? బగారా యూట్యూబ్ కావాలంటే మనం తీసుకున్నా, కర్రీ అయినా రైస్ అయినా, కర్రీ అయినా రైస్ అయినా. అవును